నమస్కారం. మెల్లా న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సుపరిపాలన అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. ఘనంగా రంగా వర్ధంతి. ప్రజలకు సుపరిపాలన అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, ప్రజా సమస్యల పరిష్కార దిశగా ప్రభుత్వం పనిచేస్తుందని ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు అన్నారు. వినుకొండ నియోజకవర్గ ప్రజల కోసం చీఫ్ విప్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్కు ప్రజల నుండి అనూహ్య స్పందన లభించింది. నియోజకవర్గం నలుమూలల నుండి ప్రజలు ప్రజా దర్బార్కు హాజరై వారి సమస్యలను చీఫ్ విప్ జీవి ఆంజనేయులకు విన్నవించుకున్నారు. ప్రతి ఒక్కరి సమస్యను అధికారులతో చర్చించి పరిష్కార మార్గం చూపుతానని చీఫ్ విప్ జీవి పేర్కొన్నారు. 65 అర్జీలు వచ్చాయి. వినుకొండ పట్టణంతో పాటు గ్రామాల్లో పింఛన్లు, విద్యుత్, భూ సమస్యలు తదితర మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి వివిధ వర్గాల ప్రజలు విన్నవించారు. ఫిర్యాదులను పరిశీలించిన చీఫ్ విప్ జీవి ఆంజనేయులు సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. కూటమి పాలనలో ప్రజలందరికీ సమన్యాయం జరుగుతుందని వివరించారు. సంక్షేమం, అభివృద్ధి సమాంతరంగా నిర్వహిస్తూ ప్రజాప్రభుత్వంగా ప్రజల మన్ననలు పొందిందన్నారు. పట్టణంలోని మార్కపురం రోడ్డులో వంగవీటి మోహనరంగ 37వ వర్ధంతి కార్యక్రమం కాపు నాయకులు వంగూరి నాగరాజు ఆధ్వర్యంలో నిర్వహించారు. ముందుగా వంగూరి నాగరాజు, వంగవీటి మోహనరంగ అభిమానులు నాయకులతో కలిసి రంగా విగ్రహానికి పాలాభిషేకం చేశారు. అనంతరం పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వంగూరి నాగరాజు మాట్లాడుతూ కుల, మత, ప్రాంతాలకు అతీతంగా వంగవీటి మోహనరంగ సేవలందించారని తెలిపారు. పేద, బడుగు, బలహీన వర్గాల కోసం నిలబడి పోరాటం చేసిన గొప్ప వ్యక్తిత్వం రంగాదని కొనియాడారు. ప్రజా ఉద్యమంలోనే ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేస్తూ రంగా ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. అనంతరం రంగా విగ్రహం వద్ద పెద్ద ఎత్తున కొబ్బరికాయలు కొట్టి ఘనంగా నివాళులర్పించారు. కీర్తిశేషులు స్వర్గీయ వంగవీటి మోహనరంగ గారి 37వ వర్ధంతి కార్యక్రమం వినుకొండ పట్టణంలో గల శృంగారపురం నందు రంగాగారి కాంస్య విగ్రహం నందు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి నా మిత్రులు కానివ్వండి, శ్రేయోభిలాషులు కానివ్వండి, వంగవీటి మోహనరంగ గారి యొక్క అభిమానులు, అదేవిధంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా మా తరపు నుంచి, మా మిత్ర బృందం తరపు నుంచి, వంగవీటి మోహనరంగ గారి యొక్క అభిమానుల తరపు నుంచి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలను తెలియజేసుకుంటున్నాను. 1988 డిసెంబర్ 26వ తారీఖున తెల్లవారుజామున ప్రజాక్షేత్రంలో ప్రజల కొరకు పోరాటాలు చేస్తూ నేటికి మన మధ్య భౌతికంగా దూరమై 37 సంవత్సరాలు గడిచినప్పటికీ కూడాను ఆయన యొక్క ఆశయాలలో నేటికి వంగవీటి మోహనరంగ గారు సజీవంగానే ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. వంగవీటి మోహనరంగ గారు ఒక కులానికో, ఒక మతానికో, ఒక ప్రాంతానికో అతీతమైనటువంటి వ్యక్తి కాదు. వంగవీటి మోహనరంగ గారికి కులాలు, మతాలు, ప్రాంతాలు అనేటువంటివి లేవు. బడుగు బలహీన వర్గాల యొక్క ఆశాజ్యోతిగా ఎదిగినటువంటి వ్యక్తి వంగవీటి మోహనరంగ గారు. ఆటో కార్మికులకు కానివ్వండి, రిక్షా శ్రామికులకు కానివ్వండి, ప్రజల కోసం పోరాటాలు చేస్తూ ఒక పోరాట యోధుడి దగ్గర నుంచి ఒక ప్రజా నాయకుడిగా రంగా గారి యొక్క జీవన శైలిని మనందరం చూస్తూనే ఉన్నాం. ఏదైతే నాడు ప్రజాక్షేత్రంలో ప్రజలను ఉద్దేశించి
స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారు చెప్పిన మాటలు ఉన్నాయో, నాయకుడు అవసరం లేనటువంటి సమాజాన్ని నిర్మించడమే అసలైన నాయకుడి ముఖ్య లక్షణం. తద్వారా నవ సమాజాన్ని మనం నిర్మించుకోగలుగుతామని రంగా గారు చెప్పినటువంటి మాటలని ఆదర్శంగా తీసుకొని ఆయన యొక్క ఆశయాలకు అనుగుణంగా మేము మా మిత్ర బృందం అందరం కూడా కలిసికట్టుగా ఉండి ముందుకు నడుస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇంతటి విజయవంతంగా నిర్వహించినందుకు ఈ కార్యక్రమాల్లో పాలు పంచుకున్నటువంటి మా మిత్రులు సాయి శంకర్ చేసి మా మిత్ర బృందానికి సత్యాన్నకి అందరికీ కూడాను, అదేవిధంగా వంగవీటి మోహన్ రంగా గారి యొక్క అభిమానుల తరపు నుంచి ఈ కార్యక్రమాలని ప్రజలలోకి మరింత చేరువగా తీసుకొని పోయే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా రంగా గారి యొక్క అభిమానుల తరపు నుంచి మా మిత్ర బృందం తరపు నుంచి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతల్ని ధన్యవాదాలని తెలియజేసుకుంటూ, ఆ మహానీయుడి యొక్క ఆశయాల్ని ఖచ్చితంగా ముందుకు తీసుకొని పోయే దిశగా మేమందరం కలిసికట్టుగా ముందుని నడుస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఆ యొక్క మహానీయుడిని మరొకసారి స్మరించుకుంటూ ఆయన ఆశయాలు ముందుకు తీసుకొని పోయినప్పుడే రంగా గారికి ఘనమైన నివాళిని మనం అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మండల కేంద్రమైన ఈపూరులోని ఆంధ్ర ఇవాంజలికల్ లూథరన్ దేవాలయం నందు క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా ఆలయంలో రెవరెండ్ మోజేష్ వాక్య సందేశాన్ని అందించి క్రీస్తు యొక్క జనన విశిష్టతను వివరించారు. అనంతరం క్రిస్మస్ వేడుకలకు విచ్చేసిన భక్తులకు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కార్యక్రమంలో ఈపూరు మండల నాయకులు మీసాల మురళి తదితరులు పాల్గొన్నారు. విశ్రాంత ఉద్యోగుల సేవా సంఘం ఆధ్వర్యంలో వారి భవన ఆవరణలో 70 మంది పేదలకు దుప్పట్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భువనగిరి సుబ్రహ్మణ్యం అధ్యక్షత వహించి మాట్లాడుతూ, గత 10 సంవత్సరాలుగా విశ్రాంత ఉద్యోగుల సేవా సంఘం సభ్యుల సహాయ సహకారాలతో అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఇదే విధంగా సభ్యుల సహాయ సహకారాలతో మునుముందు కూడా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన పివి సురేష్ తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. ఎక్కడైనా సరే విశ్రాంతి ఉద్యోగులు ఒక ఆర్గనైజ్ చేసుకొని వారికి ఉన్నటువంటి సమస్యలని పరిష్కరించుకోవడానికి దిశగా ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. అందులో భాగంగానే మన వినుకొండలో కూడా విశ్రాంతి ఉద్యోగస్తులందరూ కూడా ఒక సంఘాన్ని ఏర్పరచుకొని ఇక్కడ మంచి సెంటర్లో ఒక భవనాన్ని కూడా నిర్మించుకోవడం జరిగింది. ఈ భవన నిర్మాణం చేసుకున్న తర్వాత వారి సమస్యల మీద పోరాడుతూ ప్రత్యేకంగా ఒక సేవా సంఘాన్ని ముందుకు తీసుకెళ్ళడం అనేది గొప్ప విషయంగా నేను భావిస్తూ ఉన్నాను. వారికి సేవ చేయాలని ఒక ఆలోచన రావడం విశ్రాంతి ఉద్యోగుల సంఘం విశ్రాంతి ఉద్యోగుల సేవా సంఘంగా మారింది. ఆ ఆలోచన వచ్చినటువంటి వారందరికీ కూడా ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ ఉన్నాను. వినుకొండ పట్టణంలో స్వచ్ఛంద సేవా సంస్థలతో పాటు పోటీ పడుతూ అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి విశ్రాంతి ఉద్యోగుల సేవా సంఘం వారికి సర్వీస్ శాల్యూట్ చేస్తూ ఉన్నాం. కొంత సమయాన్ని వెచ్చించి ప్రజల కోసం సేవ చేసేటటువంటి వారందరూ కూడా చాలా గొప్పవారు. సాటి వారికి సహాయం చేసేటువంటి నిజమైన దైవత్వం అని చెప్పని ఒక సంకల్పంతో ముందుకెళ్తున్నటువంటి సుబ్రహ్మణ్య మాస్టర్ గారు టీం అందరికీ కూడా అభినందన తెలియజేస్తూ ఉన్నాం. ఎవరైతే ఈరోజు ఈ దుప్పట్ల కార్యక్రమంలో పాల్గొని ఈ దుప్పట్ల దాతలుగా ఉన్నారో మునేశ్ రెడ్డి గారు కానివ్వండి, నారాయణ మాస్టర్ గారు కానీ వారందరికీ కూడా అభినందన తెలియజేస్తూ ఉన్నాం. మీ అందరికీ కూడా ఒక చిన్న విషయాన్ని తెలియజేయాలని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాను, అనుకుంటూ ఉన్నాను. వినుకొండ పట్టణంలో ప్రభుత్వ గర్ల్స్ స్కూల్ అయినటువంటి ఫస్ట్ వార్డ్ స్కూల్లో చాలా అవకాశాలు ఉంది. కొన్ని సౌకర్యాలు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. అదేవిధంగా ఎన్ఎస్పి కాలనీలో ఉన్నటువంటి బిఎస్ఎల్ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి అప్పర్ ప్రైమరీ స్కూల్ ఆంజనేయ గారి నేతృత్వంలో హై స్కూల్గా మారింది. ఆ రెండు స్కూళ్ళను కూడా మీరు మీ యొక్క సహకారంతో ఆ స్కూల్ అభివృద్ధిలో వసతుల్లో మీరందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పని మిమ్మల్ని నేను కోరుకుంటూ ఉన్నాను. ఎందుకంటే సహాయం చేసేటువంటి సహృదయం ఉంది, ఆర్థిక శక్తి కూడా ఉన్నటువంటి మీరందరూ కూడా సహాయం చేస్తారని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. మరీ ముఖ్యంగా మీ అందరి వయసు కూడా 70 సంవత్సరాలు పైబడినటువంటి వారు, విశ్రాంతి తీసుకోవాల్సినటువంటి వారు మీరు విశ్రాంతి లేకుండా సేవా కార్యక్రమంలో పాల్గొని మాలాంటి వారందరికీ కూడా స్ఫూర్తి అయ్యాలని చెప్పని తెలియజేస్తూ ఉన్నాను. మేమందరం అనేక సేవా కార్యక్రమాలు చేయడానికి శివశక్తి నీలాంజన్ ఫౌండేషన్ స్ఫూర్తి అని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ భవన నిర్మాణంలో సహాయం చేసినటువంటి అప్పటి శాసనసభ్యులుగా ఉండి ఇప్పుడు చీఫ్ విప్గా ఉన్న జీవి ఆంజనేయ గారికి, అదేవిధంగా
మాజీ శాసనసభ్యులు జీడీసీ బ్యాంక్ చైర్మన్ మక్కిన మల్లికార్జున గారు వారిని కూడా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పని. అన్నదానం అంటే తృప్తి కూడా ఏదైనటువంటిది అన్నదానం. ఎందుకంటే అన్నం ప్రపంచంగా తింటే ఇంకా అన్నం తినలేము, చాలు అంటారు. కానీ మిగతా దానాలు అందించిన ఇంకా కావాలనేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి మేము రిటైర్ అయిన తర్వాత మరి దాదాపుగా అందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరం కూడా 70 చేశాం. కాబట్టి ఈ వయసులో ఏదో ఒక సమాజానికి మన చేతనైనంత వరకు, మన అవకాశం ఉన్నంత వరకు ఏదో ఒక రకమైనటువంటి విశ్రాంత ఉద్యోగుల సేవా సంఘం వేరు, విశ్రాంత ఉద్యోగుల సంఘం అనేది దాంట్లో నుంచి మేము కొంతమంది, ఎందుకంటే అందరూ లైఫ్ మైండెడ్గా ఉండదు కాబట్టి సుమారు 40-50 మంది కలిసి ఈ సంఘాన్ని ఏర్పాటు చేసుకుని ఈ సంఘం ద్వారా దాదాపుగా అనేక సేవా కార్యక్రమాన్ని గత 10 సంవత్సరాల నుంచి కూడా దాదాపుగా 94 అన్నదాన కార్యక్రమాలు అయిపోయినాయి. 94 అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. అదేవిధంగా ప్రతి నెల కూడా అంగన్వాడీ స్కూల్స్ కానీ, మరి ఎలిమెంటరీ ప్రాథమిక పాఠశాలలో కానీ, లేకపోతే వృద్ధాశ్రమంలో కానీ ఏదో మాకు తోచింది మా అవకాశం ఉన్నంత వరకు, మా క్యాబినెట్ వరకు వారికి సహాయ సహకారాలు కూడా అందించడం జరుగుతుంది. అటువంటి మా గురువు గారు నారాయణరావు మాస్టర్కి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్. సో ఇంత మంచి కార్యక్రమం, ఇంతమంది పెద్దలందరూ కలిసి రిటైర్డ్ అయిన తర్వాత కూడా సమాజానికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. అందులో భాగంగా నాకు పార్టిసిపేట్ చేయడానికి, నా వంతుగా నేను సేవా కార్యక్రమం చేయడానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ, అలాగే ఈ యొక్క పెద్దలు చేస్తున్నటువంటి మంచి పనికి ఇక్కడికి వచ్చి వారి టైం ఇచ్చినటువంటి కౌన్సిలర్ సురేష్ సార్ కూడా స్పెషల్ థ్యాంక్ యూ చెప్తున్నాం సార్. సో వీళ్ళందరికీ ఇంకా ఎక్కువ మంచి కార్యక్రమాలు చేయడానికి ప్రజల నుంచి కానీ వీరి యొక్క లైఫ్ మైండెడ్ పీపుల్స్ ఎక్కువ మంది గ్యాదర్ అయ్యి ముందు ఇంకా చాలా పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నా వంతుగా నేను కూడా సమాజానికి చేయాలనే ఉద్దేశంతో ఉన్నందువలన నాకు బహుశా ఈ యొక్క అవకాశం కల్పించారు మా గురువు గారు. గత ఫ్యూచర్లో ఏదైనా చేయాల్సి వస్తే నా వంతుగా నేను కూడా ఎప్పుడు కూడా మీతో కలిసి నడవడానికి సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తున్నాను. ఈ నెల 28వ తేదీన జరిగే జిల్లా కౌన్సిల్ సమావేశం జయప్రదం చేయాలని కోరుతూ వెనుకొండ పట్టణంలో ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నాయకులు మాట్లాడుతూ ఈ నెల 28వ తేదీన జరిగే కౌన్సిల్ సమావేశంలో ప్రతి ఒక్కరూ పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలన్నారు. 28వ తారీఖున మన వెనుకొండ పట్టణంలో జరుగుతున్నటువంటి పల్నాడు జిల్లా యూటీఎఫ్ మహాసభని జయప్రదం చేయాలని కోరుతూ ఈరోజు వెనుకొండ పట్టణంలో యూటీఎఫ్గా ఒక ర్యాలీ తీసుకోవడం జరుగుతుంది. రేపు 28వ తారీఖు జరిగినటువంటి యూటీఎఫ్ మహాసభకు సంబంధించి ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యల మీద, అట్లాగే మాకు రావాల్సినటువంటి బకాయిల మీద కానీ, టీఆర్సీ ఏరియాస్ మీద కూడా రాబోయే రోజుల్లో ఉపాధ్యాయ సమస్యల మీద స్పందించకుండా ఉంటే ఎటువంటి పోరాటం చేయాలో కూడా రాష్ట్రంగా మాకు దిశానిర్దేశం చేయడం జరుగుతుంది. కాబట్టి ముందు ప్రభుత్వ ఉపాధ్యాయులకి టీఆర్సీలు బకాయిలు చెల్లించాలని, డిఏ బకాయిలు చెల్లించాలని, టీఆర్సీ కమిటీ వేయాలని, 29 ఇవ్వాలని చెప్పుకోవచ్చు డిమాండ్ చేస్తూ రేపు కార్యక్రమం జరుపుతూ ఉన్నాము. రేపు జరగబోయే కార్యక్రమంలో రాష్ట్రీయ, రాజకీయ, సాంఘిక, ఆర్థిక, విద్యారంగంలో ఎదుర్కొన్న సవాళ్ళన్నింటి కూడా ఉపాధ్యాయ సమస్యల మీద ఎటువంటి పోరాటం చేయాలనేది ఒక దిశానిర్దేశం జరుగుతుంది. కాబట్టి పల్నాడు జిల్లా ఉపాధ్యాయులందరూ కూడా రేపు 20 జరగబోయేటువంటి యూటీఎఫ్ 4వ జిల్లా కౌన్సిల్లో పాల్గొని పెద్ద ఎత్తున విజయవంతం చేయాల్సి ఆహ్వానిస్తున్నాం. ఇద్దరితో వెళ్ళాల్సిన మొత్తం తిరిగి రేపటి వెళ్ళాల్సిన కలుసుకుందాం. నమస్కారం.